హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏరువాక పౌర్ణమి సందర్భంగా చీరాల సమీపంలో ఉన్న వాడరేవు గ్రామంలో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న శివయ్యకు సాగర హారతి కార్యక్రమం జరిగింది. అసలు ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, అసలు దీని కథ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. నా వీడియోని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత పునుగు రామలింగేశ్వర స్వామి దేవస్థానం పేరాల శివాలయం అర్చకులు శ్రీ కారంజేటి నగేష్ కుమార్ గారు పూజా కార్యక్రమములు మరియు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. देवी नारायणी नमोस्तुते। ओम श्री लक्ष्मी नारायणाभ्य नमः। उमा महेश्वराभ्य नमः। वाणी हिरण्यगर्भाभ्य नमः। अरुंधति वैष्णवाभ्य नमः। श्री सीतारामाभ्य नमः। रामनेभ्यो महादेवेभ्यो नमः। आदिन्या केशवाय स्वाहा। नारायणाय स्वाहा। गोविन्दाय नमः। विष्णुवाय नमः। मधुसूदनाय नमः। त्रिविक्रमाय नमः। वामनाय नमः। वेदनाय नमः। ऋषिकेशाय नमः। पद्मनाभाय नमः। दामोदराय नमः। संकृष्णाय नमः। गोक्षाय नमः। नरसिंहाय वत्साय नमः। जनार्दनाय उपेन्द्राय नमः। ओम श्री हरे नमः। उत्तिष्ठन्तु उत्तिष्ठन्तु भोगविशाखाः एते भूमभागाः भोगेषां विमोदेन ब्रह्मकल्पसमानभे देवेश्वरीमहि यो यो नः यशोरेहातु नमस्कारयेश्वरचक्रमहि मम विपासा समस्ता दुर्गक्षया द्वारा श्री परमेश्वर प्रतिष्ठा परमेश्वर नित्यं शिव शंभो आज्ञाय पौर्णम्यां हिंदुवासरा उत्तायां शुभनक्षत्रे सुखयोगे शुभकर्मे एवं गुण विशेषणः श्रीमान् श्रीमतः ఈ గోత్రము పేరు తల్లుల పేర్లన్నీ చెప్పుకోండి అందరూ. ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఆనుకూల్యత యోగ్యత ద్వారా ధనజనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం కాశీ విశ్వేశ్వర స్వామి దేవత ఏకరుద్ర బాలాభిషేకం కరిష్యామః. ఉపహవైతే శివో భవ సుభగో భవ దిక్కున్నో భవ స్థిరాగ్రం గురు. ఓం గణానాం గణపతిం వామహే కవిం గణేనాశ్రేష్ఠం జయశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సింహంలోకి విశూరకాలం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మాతా ఇష్టాన యోగోత్సాన ఉద్యేజనేత్ర మహేంద్రాయ దశతే యోగోత్స భాజనః విశ్వీర్వ భాజనః తస్మారంగమామో యస్య
ఓం నమః శివాయ 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 వాళ్ళు బాగుపడతారు ఓం నమః శివాయ 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 ఆస్పది ప్రసూర స్నానాంచత్మకమత ఆదికేళ జనోదకేళ సమయామి ఆస్పది ప్రసూర స్నానాంచత్మకమత ఆదికేళ జనోదకేళ సమయామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః అయితే చేయండి పూలెట్ పక్కన అక్కడే పెట్టదనేది దేవుడు కనపడాలి ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే నమస్తే అస్తు ధన్వనే నమః. ఈ కార్యక్రమమును గత 70 సంవత్సరాలుగా వాడరేవు చీరాల సాగర్ హారతి కమిటీ చీరాల వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అంతేకాకుండా వాడరేవు గ్రామ పెద్దలు మరియు భక్తుల సహాయ సహకారములతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శివయ్యకు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, మామిడికాయ రసం, నారికేలం, చెరుకు రసం, పన్నీరు, గంధమాభిషేకం, కుంకుమాభిషేకం, విభూదాభిషేకం మరియు చివరగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా 1116 నేరేడు పండ్లతో ప్రత్యేకమైన అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఓం నమః శివాయ అనే నామాన్ని జపిస్తూ స్వామివారి పూజను మరియు అభిషేకాలను తిలకించారు. ఈ కార్యక్రమం ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం 6:15 నుండి జరపబడింది. అస్య పూర్వం రథమధ్యామస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీ లోకముపాహ్వయే శ్రీమాదేవి శతాంశోస్ఫుటామిరణ్య ప్రాకార మాత్రాం వృత్తాం తర్పయంతి త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్మూర్య మామృతాతో త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్మూర్య మామృతాతో ఆసి ప్రోత్సాహ
ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గొప్ప విశేషం ఏమిటంటే స్వామివారికి జరిగిన అభిషేకాలు పంతులు గారు మరియు కమిటీ సభ్యులు మాత్రమే చేయడం కాకుండా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడితో కూడా శివయ్యకు మరియు నందీశ్వరునికి కూడా పాలాభిషేకం వారి వారి స్వహస్తాలతో చేయించారు. ఇలా చేయించడం వలన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కూడా చాలా ఆనందోత్సాహాన్ని పొందారు. ఈ కార్యక్రమం సుమారు 3 గంటల సమయం పట్టినా కూడా భక్తులు భక్తితో వీక్షించారే కానీ ఎవ్వరూ అసహనానికి గురికాలేదు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కుర్చీలు కానీ మంచినీళ్ళు కానీ ఎక్సెట్రా ఎలాంటివైనా కమిటీ వాళ్ళు బాగా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ సాగరహారతి కార్యక్రమం వాడరేవు నందు జరుగుతుంది. వాడరేవులో ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఉన్న సముద్రానికి దగ్గరలో ఒక స్టేజీ అలంకారంతో విద్యుత్ దీపాలతో భక్తుల భజనలతో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఓం నమ శివాయ అనే నామాన్ని జపిస్తూ స్వామివారి పూజను మరియు అభిషేకాలను తిలకించారు.
చూడండి పక్కన స్టేజ్ దగ్గర మీ దగ్గర నేరేడు పళ్ళని ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమంజతో దశమతి అమ్మా పట్టుకోండమ్మా అహింగే సర్వాంజం భయ సర్వాయాస్తు క్యాన్ల నీళ్ళు ఉన్నాయా క్యాన్ల నీళ్ళు ఉన్నాయా అసహ్య వసపతి గ్రీవో విలోహిత మా పారిపోసేవాళ్ళు ఎవరు ఉంటే ఇంకా రండి ఇంకెవరున్నా అసహ్య వసపతి నీర గ్రీవో విలోహిత ఉదయనం గోపాత్ భుజన్న భుజన్న సహాయ ఉదయనం విశ్వాభూతాన్ని సృష్టామణయాజన నమోస్తు నీర గ్రీవాయ కింద నెట్టేసేయండి కింద నీళ్ళు నెట్టేసేయండి నమోస్తు నీర గ్రీవాయ సహస్రాక్షాయ గీటుచే అభోయ సత్వానాంతేభ్యో నమః ప్రపంచ ధన్వనస్వమభయోగాగ్నియోజ్యం యాస్యతే శంకరాయ మయస్కరాయ నమ శివాయ భార్యాయ నమ అసాధ్యాయ రాజ్యాయ నమ శిష్యాయ వేద్యాయ ఈశ్వరీకం సర్వభూతానాం స్వామిహోపాహుయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి అశ్వపూర్వం రథమధ్యామధ్యనాథ ప్రబోధిని శ్రియం దేవీలోకముపహుయే శ్రీమాదేవి కాంతోస్ఫుటాం హిరణ్య ప్రాకారమాధ్రాంజలం బెల్లం శ్రీనివాసరెడ్డి దామశెట్టి శ్రీనివాసరావు కోపమండల రెడ్డి చెన్నబీతి రెడ్డి దాడవలస దాగరాజు గారు ఆధారంలో అందరం కలిసి ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా చేస్తాం. కారణం అందరం కలిసి హిందూమతంగా ప్రతి వాళ్ళు ఈ కార్యక్రమానికి పువ్వులు కానించి పసుపు కానించి కుంకుమ కానించి ఆకు కానించి ప్రతిదీ హిందూ ధర్మంగా ప్రతి వాళ్ళు డొనేషన్ ఇచ్చిన వాళ్ళే. హిందూ ధర్మంగా ప్రతి వాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మేము వాడలో ఉండి మేము కానీ మా కారంచేరు మహేష్ సార్ మంత్రి కానీ వాడలో గ్రామస్తులు కమిటీ కురులు మేము కానీ దాడివలస దేవరాజు కానీ అందరం కలిసి ఒకే మాట మీద ఒకే పాట మీద 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా చేస్తాం. కారణం ఈ విషయంతో హిందూ ధర్మంగా భక్తులు ఉండబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేనికైనా అడిగితే ఆధారపోయినా హిందూ ధర్మంగా ప్రతి అక్క చెల్లి తమ్ముడు అన్న
ఆ వారి కుటుంబ నిమిత్తంగాను మేము చేస్తున్నాం. మేము ఇస్తాం, మేము ఇస్తాం, మేము ఇస్తాం, మేము ప్రేమిస్తాం, మేము ఇస్తాం, కప్పూరు ఇస్తాం, కొబ్బరికాయలు ఇస్తాం, పంచామృతం ఇస్తాం, పులిహార చేస్తాం. ప్రతి దానికి ముందుండి ప్రతి వాళ్ళు ఈ కార్యక్రమానికి అందరూ జయప్రదం చేస్తున్నారు. వాళ్ళు వారి కుటుంబాలను, వారి వ్యాపారాలు, వారి పిల్లలు ఎప్పుడు ఆ శివుడు అనుగ్రహంతో మీ కుటుంబం వెలగలలా పాడి పండుతో సిరి సంపదతో ఎప్పుడు వెనకాలం ఉండాలని కోరుకుంటూ ఆ శివుడు అనుగ్రహం కోరుకుంటాను. ఈ నేరేడు పండ్లతో అభిషేకం విశేషం ఏమిటనగా మానవ శరీరంలో ఉండేటువంటి అతి మొండి రోగాలను కూడా నివారించి నయం చేయగలదనే భక్తుల నమ్మకం. చూడండి, ఈ రోజు 7 పళ్ళు అభిషేకం. అమ్మ పక్కన ఉండాలా, వాళ్ళు చూస్తారు. పక్కన ముందుకు వచ్చి చూడండి. ఈ రోజు నిజంగా శివుడికి చాలా అమితమైన 7 పళ్ళు అభిషేకం అంటే చాలా ఇష్టం. చూసుకుంటే వెళ్ళండి, ఒకళ్ళు ఇదండి 7 పళ్ళు అభిషేకం అంటే దేవుడికి అడ్డం ఉండదు. చిరో అంటే చూడండి పెద్దగా వదిలే మా చూసుకోండి కనపడి మా నడవాలి. అయిపోయిందమ్మా, అమ్మా అమ్మా దిగారా ఈ కార్యక్రమం సౌండ్ బయట వచ్చా సైడ్ ఓకే ఈ సౌండ్ దాకా ప్రసాదం ప్రతి నెల ఇస్తూ ఉన్నారు కాబట్టి వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని, వారి ఆరోగ్యాన్ని ఆ శివైతండి వెలవెలగా 3 రోజులు సంతోషంగా కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ శివుని కోరుకుంటున్నాం. మనిషి దూరం 3 లైన్లుగా ఉంచండి. మీరు ఇచ్చే హారతి అక్కడ స్వామివారు ఖచ్చితంగా మీరు ఇచ్చే హారతి చేశారు. మన నగరేశ్వర హారతి ఇచ్చేటప్పుడు మీరు కూడా హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీరు మాత్రం హారతి ఇచ్చేటప్పుడు పక్కన. తదనంతరం ఇక్కడ జరిగిన సాగర హారతిలో భాగంగా పంతులు గారు హారతి ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి భక్తుడి చేతిలో దీపాలు పెట్టి భక్తుల చేత కూడా స్వామివారికి మరియు సాగరునికి ఏకకాలంలో హారతి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ సాగర హారతి కార్యక్రమం వాడరేవు నందు జరుగుతుంది. వాడరేవులో ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఉన్న సముద్రానికి దగ్గరలో ఒక స్టేజీ అలంకారంతో విద్యుత్ దీపాలతో భక్తుల భజనలతో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి మరియు సాగర్ని ఆశీస్సులు పొందారు. ఇంకా ఆలోచిస్తున్నారా? ఈసారి జరిగే సాగర హారతి కార్యక్రమానికి వాడరేవు, చీరాల భక్తులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వేటపాలెం, ఈపురుపాలెం, కారంచేడు మరియు స్వర్ణలో ఉన్నటువంటి హిందువులు మరియు శివభక్తులు పాల్గొని జయప్రదం చేసి ఆ స్వామివారి మరియు సాగరుని ఆశీస్సులు పొందగలరని మనవి. ఓం నమ శివాయ.
అందరూ చెప్పండి. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం నమోస్తుతే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర. చంపరేసుకోండి. పూజితం మయా దేవ పరిపూర్ణం నమోస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మక సుఖ సుప్రసన్న వరదార్ భవతు. కాశీ విశ్వేశ్వర దేవతానుగ్రహ యోగ్యతా సిద్ధి ద్వారా సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి తథాస్తు. దళం 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 ఆసులు దళం అంటారు. అందరికీ ఒళ్ళు కాశీ విశ్వేశ్వరాదేవతాభ్యో నమః. అందరూ సైలెంట్ గా ఉండండి అమ్మా. అందరూ సైలెంట్ గా ఉండండి. అందరూ సైలెంట్ గా ఉండాలి. అందరూ సైలెంట్ గా ఉండండి. అందరూ సైలెంట్ గా ఉండండి అమ్మా. అందరూ కాశీ విశ్వేశ్వరాదేవతాభ్యో నమః. షోడశోపచార పూజాంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.